మరణం పొందిన తర్వాత అతని కుమారుడు అహాబు కుమారుడు అహజ్యా రాజ్యాన్ని ఏలడానికి రాజుగా చేయబడ్డాడు. అహాబు కుమారుడు అహజ్యా. ఈ అహజ్యా అనేవాడు తండ్రి ఏ మార్గంలో నడిచాడో అదే మార్గంలో నడిచినవాడు. తల్లిదండ్రుల చేత విగ్రహారాధనకు ప్రోత్సహింపబడిన వాడు అహజ్యా. తండ్రి అహబు, తల్లి యెజబేలు. యెజబేలు సంపూర్ణంగా విగ్రహారాధికురాలు. తన బిడ్డల్ని విగ్రహ సంబంధమైన వాటిగానే పెంచింది. ఆ కుటుంబంలో అహజ్యా అనేవాడు రాజుగా చేయబడ్డాడు. అయితే ఎక్కువ రోజు రాజుగా ఉండడానికి అవకాశం లేకుండా పోయింది అహజ్యాకి. చదువు అక్కడ రాయబడింది, రాజుల మొదటి గ్రంథము 22వ అధ్యాయము. అహజ్యా 51వ వచనంలో ఆహాబు కుమారుడైన అహజ్యా యూదా రాజైన యెహోషాపాతు ఏలుబడిలో 17వ సంవత్సరం మందు ఎన్ని సంవత్సరాలు? 17వ సంవత్సరం మందు షోమ్రోన్లో ఇశ్రాయేలును ఏలనారంభించి 2 సంవత్సరములు అదనమాట. ఎన్ని సంవత్సరాల పరిపాలన? అహజ్యా 2 సంవత్సరాల పరిపాలన కాలం అది. ఈ 2 సంవత్సరాల పరిపాలన కాలంలో అహజ్యా ఏం చేశాడంటే యెహోషాపాతుతో వ్యాపారపు లావాదేవీలు ఏర్పాటు చేసుకున్నాడు. వ్యాపారపు లావాదేవీ. ఈ యెహోషాపాతు అహజ్యాతో పాటు కలిసి ఓడలు కొనుగోలు చేశారు. ఆ ఓడల ద్వారా వ్యాపారం చేయడానికి ఆలోచన చేశారు. ఇద్దరు మామ అల్లుళ్ళు. వాస్తవానికి మామ అల్లుళ్ళు వ్యాపారం చేయడానికి తీర్మానం చేసుకుని ఓడలు కొనుగోలు చేశారు. ఆ ఓడల్లో నష్టం వచ్చింది. ఓడలు సముద్రంలో మునిగిపోయాయి. నష్టం వచ్చింది. వాస్తవానికి దేవుడు ఈ యెహోషాపాతుకి పలుమార్లు చెప్పాడు. ఏమని? అహాబుతో సాంగత్యం చేయొద్దు, అహాబు కుటుంబీకులతో సాంగత్యము చేయొద్దు అని చెప్పాడు. కానీ యెహోషాపాతు అలాగే చేసి నష్టం కొని తెచ్చుకున్నాడు. విచిత్రం ఏంటంటే ఇశ్రాయేలు దేశంలో ఉన్న విగ్రహారాధన ఈ యెహోషాపాతు అహాబుతో విలయమొందడం ద్వారా ఆ విగ్రహారాధన యూదా దేశంలో కూడా పాకింది, వ్యాప్తి చెందింది. యూదా దేశంలోకి విగ్రహారాధన వచ్చింది. ఈ అహజ్యా 2 సంవత్సరాల పరిపాలన కాలంలో వ్యాపారపు లావాదేవీల్లో నష్టం వచ్చిన తర్వాత కూడా సహవాసం చేశాడు యెహోషాపాతు. వద్దని చెప్పాడు దేవుడు, సహవాసం చేశాడు. మనుషులు ఏంటంటే ఒక హోదా వచ్చేంత వరకు, అధికారం వచ్చేంత వరకు, బలం వచ్చేంత వరకు దేవుడి మీద ఆధారపడినట్టుగా ఉంటాడు. వచ్చిన తర్వాత దేవుడిని విడిచిపెడతారు. అలాగే యెహోషాపాతు ఆ పరిస్థితుల్లో ప్రవర్తించాడు అన్నమాట. అహజ్యా 2 సంవత్సరాల పరిపాలనే అయిపోయిన తర్వాత అహజ్యా చనిపోతాడు. చదువు అక్కడ రాయబడింది. 51వ వచనం. అహాబు కుమారుడైన అహజ్యా యూదా రాజైన యెహోషాపాతు ఏలుబడిలో 17వ సంవత్సరం మందు షోమ్రోన్లో ఇశ్రాయేలుని ఏలనారంభించి
2 సంవత్సరములు ఇశ్రాయేలును ఏలెను. అతడు యెహోవా దృష్టికి చెడుతనం జరిగించాడు. తన తల్లిదండ్రులు ఇద్దరి ప్రవర్తనను, ఇశ్రాయేల్ వారి పాపం చేయుటకు కారకుడైన నెబాతు కుమారుడకు యెరోబాము ప్రవర్తనను అనుసరించి ప్రవర్తించుచూ వచ్చాడు. అతడు బయలుదేవతను పూజించుచు వాటిని నమస్కారం చేయుచు తన తండ్రి చేసిన క్రియలన్నిటి చొప్పున జరిగించుచు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు కోపం పుట్టించాడు. 4 సంగతులు అహజ్యా గురించి తెలియజేశాడు గ్రంథంలో. చివరిగా 1, తన తండ్రి నడిచిన నడకలో నడిచాడు. 2, ముందున్న యెరోబాము రాజు, మొదటి రాజు, ఇశ్రాయేల్ మొదటి రాజు ఏ పాపం చేసి దేవునికి కోపానికి గురయ్యాడో అదే పాపం జరిగించాడు. 3, దేవుని దృష్టికి చెడుతనాన్ని చేశాడు. దేవుని దృష్టికి చెడుతనం జరిగించాడు. అంత మాత్రమే కాదు, దేవుని కోపానికి గురయ్యాడు. అహజ్యా దేవుని కోపానికి గురయ్యాడు. అయిపోయిన తర్వాత రాజుల 2వ గ్రంథానికి వెళ్తాం మనం ఇప్పుడు. రాజుల 2వ గ్రంథం 1వ అధ్యాయంలో అహజ్యా వ్యాపారపు లావాదేవీల గురించి మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ 1వ అధ్యాయంలో ఒక రోజున అహజ్యా గోడ మీద కూర్చొని కింద పడ్డాడు. కింద పడితే మెడ ఇరిగిపోయింది, జబ్బు పడ్డాడు, పడక మీదకి వెళ్ళిపోయాడు. ఏం చేస్తాడుగా ఏడ్చుకుంటున్నాడు. తన రోగం బాగుపడుతుందో లేదో ఎవరిని అడగాల? దేవుణ్ణి అడగాల వాస్తవానికి. కానీ ఇతడు ఏ వాతావరణంలో పెంచబడ్డాడు? విగ్రహారాధన వాతావరణంలో పెంచబడ్డాడు కాబట్టి బయల్జేబుల్ దగ్గరికి వెళ్ళి విచారణ చేయడానికి పూనుకున్నాడు. దూతని పంపించాడు. నేను బాగుపడతానా బాగుపడనా సమాచారం చెప్పు అని దూతని పంపిస్తే దేవుడు ఏలియాని సందేశం ఇవ్వడానికి పంపించాడు. చదువు అక్కడ రాయబడింది 1వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో. గట్టిగా ఆహాబు మరణమైన తర్వాత మోయాబీయులు ఇశ్రాయేలు వారి మీద తిరగబడి అదిగో అహజ్యా శుభ్రంలో ఉన్న తన మేడగది కిటికీలో నుండి కింద పడి రోగి అయి మీరు ఎక్రోను దేవతకు బయలుజేబునొద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థపడుతుందో లేదో విచారించుడని దూతలను పంపగా దూతల్ని పంపించాడు. యెహోవా దూత తిష్బీయుడైన ఏలియాతో ఇలాగ సెలవిచ్చెను. నీవు లేచి సొమ్రోను రాజు పంపిన దూతలను ఎదుర్కొనబోయి ఇట్లను ఇశ్రాయేలు వారిలో దేవుడున్నవాడు దేవుడు అన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవత అయిన బయల్జేబు వద్ద మీరు విచారింపబోచున్నారే. కాగా యెహోవా సెలవిచ్చినదేమనగా నీ వెక్కిన మంచం మీద నుండి దిగిరాకుండా నీవు నిశ్చయముగా మరణమవుదు అని ఏలియా వారితో చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత ఆ దూతలు రాజు వద్దకు వచ్చిరి. మీరెందుకు తిరిగి వచ్చిరని అతడు అడగగా వారు ఒక మనుషుడు మాకు ఎదురుపడి మిమ్మల్ని పంపిన రాజు వద్దకు తిరిగిపోయి అతనికి ఈ సంగతి తెలియజేయండి. యెహోవా సెలవిచ్చినదేమనగా ఇశ్రాయేలులో దేవుడన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవత యొక్క బయలుజేబు వద్దకు విచారణ చేయుటకు నీవు దూతలను పంపుచున్నావే. నీ వెక్కిన మనసు మీద నుండి దిగి రాకుండా నిశ్చయముగా నీవు మరణమవుతావు అని అతడు పలికెను. అప్పుడు అహజ్యాకి కోపం వచ్చింది. కోపం వచ్చి నీతో పలికిన వాడు ఎవరు, ఎలా ఉన్నాడు అని అడిగాడు. అయ్యా అతడు గొంగలు ధరించుకున్నాడండి, గొంగలు ధరించుకున్నాడు, అడవి మనిషిలాగా ఉన్నాడు అతని. అవునా, అతడు ఏలియానే, అతను పట్టుకొని రండి అని పంపించాడు. ఒక 50 మందిని
ఆ 50 మందికి ఒకరిని అధిపతిని +1. ఎంతమంది? 51 మంది ఏలియాని పట్టుకోవడానికి వెళ్ళారు. పట్టుకోవడానికి వెళ్ళిన వాళ్ళు ఈ అధికారి ఏం చేశాడంటే, దైవజనుడా రాజు పిలుస్తున్నాడు రా అన్నాడు. నేను దైవజనుడు అయితే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి మిమ్మల్ని అందరినీ కాల్చివేయను గాక అన్నాడు. అక్కడికక్కడే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది. 50 మందిని, ఆ 50 మందికి అధికారి అయిన వాడిని అక్కడికక్కడే అగ్ని కాల్చేసింది. మరలా రాజు అహజ్యా ఏం చేశాడంటే మరలా 50 మందిని పంపించాడు, వారికి మీద అధికారిని పంపించాడు. దైవజనుడు రాజు పిలుస్తున్నాడు రా అని. సేమ్ అదే, నేను దైవజనుడు అయితే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి, ఎంతమంది ఇప్పుడు మొత్తం 102 మంది చచ్చిపోయారు. ఆ తర్వాత మరొకటి పంపించాడు రాజు 50 మందితో. పంపిస్తే ఈ 50 మంది మీద అధికారి అయిన వాడు దైవజనుడి కాళ్ళ దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి, నా ప్రాణాన్ని ప్రియముగా ఎంచుకో, నీ దాసులైన ఈ 50 మంది ప్రాణాలని ప్రియముగా ఎంచుకో, నశింపజేయొద్దు, దయచేసి రాజు దగ్గరికి రా. అప్పుడు దేవుని సందేశం ఏలియాకి, ఏలియా నువ్వేం భయపడద్దు, పో రాజు దగ్గరికి పో అన్నాడు. రాజు నేరుగా ఏలియా నేరుగా రాజు దగ్గరికి వచ్చాడు. అహజ్యా దగ్గరికి వచ్చాడు రాజు. ఏలియా రాజు దగ్గరికి వచ్చాడు. ఏం సందేశం ఏముంది? ఇశ్రాయేల్లో రాజు దేవుడు లేడనుకొని బయల్జెబూల్ దగ్గరికి విచారణ చేయడానికి పంపిస్తావా? సందేశం ఇదే, నీవెక్కిన పడక మీద నుంచి దిగిరావు, అక్కడే చచ్చిపోతావు అని చెప్పేసాడు. ఆ రీతిగానే అహజ్యా మరణమయ్యాడు. ఆ తర్వాత అహజ్యా కుమారుడు రాజ్య పరిపాలనకు వచ్చాడు. చదువుతాం, ఇలాగ రాయబడింది 15వ వచనం. రాజుల మొదటి గ్రంథము 2వ గ్రంథము 1వ అధ్యాయం 15వ వచనంలో యెహోవా దూత వానికి భయపడక వారితో కూడా దిగిపోమని ఏలియాకు సెలవిచ్చెను. కనుక అతడు లేచి వారితో కూడా రాజు వద్దకు వచ్చెను. అతడు వచ్చి రాజును చూసి చేయుటకు ఇశ్రాయేలు వారి మధ్య దేవుడు అన్నవాడు లేడనుకొని నీవు ఎక్రోను దేవత యొక్క బయలుజేయుని వద్దకు విచారణ చేయుటకై దూతలను పంపితివే. నీ వెక్కిన మంచం మీద నుండి దిగిరాకుండా నిశ్చయముగా నీవు మరణమవుదు అని చెప్పాను. అదనమాట. ఈ రోజున కూడా నేనేం జరుగుతుందంటే, ప్రార్థనకు వస్తుంది ఆమె, నాకు తెలిసిన ఒక ముసలాగా ప్రార్థనకు వస్తుంది, ప్రార్థనలో కూర్చుంటుంది, బాప్తిసం కూడా తీసుకుంది. కూర్చుని అయిపోయిన తర్వాత మంచి రోజు చెడ్డ రోజు తంత్రాలు అంతరాలు వాటి కొరకు వాటి దగ్గర కూడా వెళ్తుంది. అది చేస్తుంది, ఇది చేస్తుంది. అలాంటి పరిస్థితి అహజ్యాది. విశ్వాసం లేని దుష్ట హృదయం కలిగిన వాడు, దేవుడు అన్నవాడే లేడు అన్న విధానంలో విగ్రహారాధన జరిగించిన వాడు అహజ్యా. చనిపోతావు, చనిపోయి పడకని నెక్కిన వాడు అలాగే చనిపోతాడు. చనిపోయిన తర్వాత అతని కుమారుడు యెహోరాము రాజు అవుతాడు. యెహోరాము చదువుతాం కింద వచనాల్లో 17వ వచనంలో. ఏలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన ప్రకారము అతడు చనిపోయాడు. అతనికి కుమారుడు లేడందున అతనికి కుమారుడు లేడు. ఎవరికి కుమారుడు లేడు? అహజ్యాకి కుమారుడు లేడు. కుమారుడు అన్నాడు. అహజ్యాకి కుమారుడు లేనందున యోధా రాజైన యెహోషాపాతు కుమారుడైన యెహోరాము ఏలుబడిలో 2వ సంవత్సరమున యెహోరాము అతనికి మారుగా రాజు అయ్యెను. అహబు కుమారుడు అహజ్యా,
అహజ్యా 2 సంవత్సరాలు పరిపాలన చేశాడు, చనిపోయాడు. ఇతనికి పిల్లలు లేరంట. ఆ తర్వాత అహాబు యొక్క మరొక కుమారుడు యెహోరాము. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. యెహోరాము అనే పేరు కలిగిన వాళ్ళు అక్కడ ఇద్దరు ఉన్నారు. ఒకరు ఇశ్రాయేలు రాజైన అహబు కుమారుడైన యెహోరాము ఉన్నాడు. అలాగనే యెహోషాపాతు కుమారుడైన యెహోరాము ఉన్నాడు. నేను మొదట్లో గ్రంథం చదివేటప్పుడు జుట్టు బిక్కుడేవాడిని. ఆయన కుమారుడు యెహోరాము అంటాడు, ఈయన కుమారుడు యెహోరాము అంటాడు, అర్థమయ్యేది కాదు. మరలా దాన్ని చదువుతూ ఉంటే మన ట్రైనింగ్ క్లాస్లో విన్నప్పుడు అప్పుడు అర్థమైంది. మీకు ఇచ్చిన మ్యాప్లో చూడండి ఒకసారి, ఇశ్రాయేలీల రాజులు, యూదా రాజులు అనే పట్టికలో పేజ్ నంబర్ 233. ఈ పట్టికలో ఇశ్రాయేల్ రాజులు, అక్కడ అహాబు కుమారుడు అహజ్యా చనిపోయాడు. అయిన తర్వాత యెహోరాము రాజు అయ్యాడు. అదే పక్కన చూస్తే యెహోషాపాతు కుమారుడు యెహోరాము రాజ్య పరిపాలనకు వచ్చాడు అనమాట. ఇద్దరు యెహోరాములు ఉన్నారు. అలాగనే ఈ యెహోరామేమో ఇశ్రాయేల్ రాజు అయిన అహాబు కుమారుడు, ఈ యెహోరామేమో యూదా రాజైన యెహోషాపాతు కుమారుడు అంటారు. ఈ యెహోరాము దేవునికి కొంచెము మంచివాడిగా బతికేవాడు. కొంచెం తన తండ్రులు చేసిన తప్పిదాన్ని తను మానుకోవడానికి ప్రయత్నం చేశాడు. యెహోరాము ప్రయత్నం చేశాడు. ఒక అడుగు మార్పు కొరకు ప్రయత్నించాడు యెహోరాము. ఒక అడుగు వేశాడు మార్పు కోసం, కానీ మార్చుకోలా. చదువుతాం, కింద చదువుతాం 2వ అధ్యాయంలో. క్షమించండి, 2వ అధ్యాయంలో 3వ అధ్యాయం 1వ వచనం. 3వ అధ్యాయం 1వ వచనంలో అహాబు కుమారుడైన యెహోరాము యూదా రాజైన యెహోషాపాతు ఏలుబడిలో షోమ్రోనులో ఇశ్రాయేలు మీద పరిపాలన చేశాడు. ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు. తల్లిదండ్రులు చేసిన ప్రకారం చేయలేదు. చూడండి, యెహోరాము బయలుదేవతల్ని తీసివేసిన గాని అదన్నమాట. తల్లిదండ్రులు నిలబెట్టిన బయలుదేవతల్ని తీసేసాడు. మంచి పని, ఒక అడుగు ముందుకేసాడు. కానీ చెడుతనం చేయటం మానుకోలేదంట. అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలు వారు పాపం చేయటకు కారకుడగు నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపమును విడవక చేయించు వచ్చాడు. యెరోబాము 2 దూడలను పెట్టాడే. ఆ దూడలు నేటికి విగ్రహారాధన సంబంధమైన దేవతలుగా ఉన్నాయి. వాటిని పూజిస్తున్నాడు యెహోరాము. 12 సంవత్సరాలు పరమందున్న దేవుడు ఈ యెహోరాము చుట్టూ కంచె వేశాడు. వాస్తవానికి కంచె వేశాడు. 12 సంవత్సరాలు. మార్పు ఒక అడుగు పడినందుకే దేవుడు యెహోరాము విషయంలో కంచె వేసి కాపాడాడు. ఆ మాట వస్తే ఏం చేశాడు తెలుసిన? ఎలీషాని యెహోరాము యొక్క భద్రత కొరకు పలుమార్లు దేవుడు ఏర్పాటు చేశాడు. ఎలీషా ప్రవక్తని యెహోరాము భద్రత కొరకు మహత్తరమైన కార్యక్రమం అది వాస్తవానికి. అయితే మనము ఏలియా అగ్ని రథాల మీద
కొనిపోవడం అనేది మనం చూస్తాం 2వ అధ్యాయంలో. 2వ అధ్యాయంలో ఏలియా మరణం అవబోతున్నాడు, భూమి మీద నుండి పైకెత్తబడుతున్నాడు. 2వ అధ్యాయం 1వ వచనంలో సుడిగాలి చేత యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయబో కాలమున ఎలీషా కూడి గిల్గాల్ నుండి వెళ్తుండగా గిల్గాల్ నుంచి వెళ్తూ ఉన్నారు. ఏలియా యెహోవా నన్ను బేతేలుకు పొమ్మని, ఎక్కడికి? బేతేలుకు పొమ్మని చెప్పాడంట. సెలవిచ్చి ఉన్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో చెప్పాడు, శిష్యుడితో చెప్పాడు, దయచేసి నువ్వు ఇక్కడ ఉండు. ఏలియా మరణమవుతున్నాడన్న సమాచారము ఏలియాకి తెలిసి వచ్చింది. మహత్తరమైన కృప. మరణమైపోతున్నావు అంటే మనుషులు ఎంత విచారణలో మునిగిపోతారో, ఎంత దుఃఖపడతారో. కానీ భక్తుడైన ఏలియా తన మరణ దినం తనకు తెలుసు, మరణ గడియలు కూడా తెలుసు. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణం చేయించబో కాలమున అన్నాడు. నీ మరణం నీకు తెలిసినప్పుడు ఎలా ప్రవర్తిస్తావు? నువ్వు రేపు చనిపోబోతున్నావు అంటే నువ్వు ఎలా ప్రవర్తిస్తావు? అప్పుడు ఆ రోజున ఏలియా ఆ ప్రశ్నను ఎదుర్కొన్నాడు. నేను చనిపోబోతున్నా, దేవుడు నన్ను ఆరోహణం చేయబోతున్నాడు. ఏం చేశాడు ఏలియా? ఏం చేశాడండి? ఏలియా ఏం చేశాడంటే భౌతికమైన వాటి కోసం కోపలాడలేదు. మొదటిది, తన పిల్లలకి ఏమన్నా సంపాదించి ఆస్తులు కూడిపెట్టిపోదామనే ఆలోచన కూడా ఏలియాకి లేదు. ఏం ఆలోచన చేశాడు తెలిసిన? ఆ దినమంతా ప్రవక్తల శిష్యులతో గడిపాడు, దైవ సహవాసంలో నిలిచి ఉన్నాడు. ఏలియా భక్తులతో సహవాసం చేశాడు, శిష్యులతో సహవాసం. గిల్గాల్ నుండి బేతేలుకి వెళ్తాడు. అక్కడ ప్రవక్తల శిష్యులు ఉంటారు. చెప్పాను కదా మీకు నిన్నటి దినాన ప్రవక్తల ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరిగే స్థలాలు ఉన్నాయి. అక్కడ ప్రవక్తల శిష్యులతో పాటు కాలం గడుపుతాడు. అదైపోయింది. దేవుడు నన్ను బేతేలు నుంచి ఎరుకోకి వెళ్ళమని ఆజ్ఞాపిస్తున్నాడు. ఎలీషా నువ్వు ఇక్కడే ఉండు అంటాడు. లేదు, నేను నీ వెంట వస్తా. విడిచిపెట్టాడు. విడిచిపెట్టుకోకుండా ఎరుకోకి వచ్చారు. ఎరుకోలో ప్రవక్తల శిష్యులు ఉన్నారు. ప్రవక్తల శిష్యులతో పాటు సమయం గడిపాడు. ఎవరు? ఏలియా. మరణం అయ్యేటప్పుడు మనుషుడు భక్తి కలిగిన వారితో సహవాసం చేశాడు ఏలియా. ఈ రోజున మరణం అయిపోతున్నాడని ఆ గడియల్లో నీకు అర్థమైనప్పుడు ఎంత మనోదుఖమో మనుషుడికి. అయ్యో చనిపోదు, ఏడుస్తారు మనుషులు. భక్తి కలిగిన వారు, విశ్వాసం కలిగిన వారు తమ వారు మరణిస్తే ఏడ్చరు. గుర్తుపెట్టుకో. ఏడుస్తున్నాడంటే దేవుడి మీద కానీ విశ్వాసం తక్కువైపోయింది. అల్ప విశ్వాసి. పోతే ఎక్కడ పోతాడు? సరే మరణించాడు, మరణిస్తే ఎక్కడ పోతాడు? ఆ దేవుడు సముఖానికి వెళ్తాడు కదా, అక్కడ ఉంటాడు కదా. అలాంటి విశ్వాసము మనుషులు ఏం చేస్తుందంటే బలపరుస్తుంది. కానీ మరణం అనేది భక్తులైన వారికి నిద్ర లాంటిది. అది భక్తులకి మరణం అనేది నిద్రపోయాడు అంతే. ఎక్కడ పోలా? నిద్రపోయినాడు ఏదో ఒక రోజున లేస్తాడు. అయితే పాపం చేసి మరణించిన వాడు నిద్రపోడు. వాడు ఎక్కడ పోతాడు? పాతాళంలో నిద్ర లేని స్థలానికి వెళ్తాడు. వేదన, యాతన. ధనవంతుడు చనిపోయాడు, ఎక్కడికి వెళ్ళాడు? పాతాళానికి వెళ్ళిపోయాడు. ఏం చేస్తున్నాడు? యాతన పడుతున్నాడు. అయ్యో ఈ యాతన భరించలేకపోతున్నా, తండ్రివైన అబ్రహామా ఆ లాజరును పంపించు. నరకమున పళ్ళు కొరుకుటయు
ఏడుపును ఉండును అని చెప్పేసాడు యేసు ప్రభు. విశ్రాంతి ఉండదు. భక్తి లేకోకుండా బతికిన వాడికి విశ్రాంతి ఉండదు పాతాళ లోకంలో. అదే భక్తి కలిగి దేవుని యందు విశ్వాసం గురించి బ్రతికిన వాడికి విశ్రాంతి ఉంటుంది, నెమ్మది ఉంటుంది. ఆ సూత్రము అప్పటికే భక్తులైన వారికి అర్థమైంది. కాబట్టి మరణం అనేది నిద్రే గాని, భక్తులకి నిద్రే గాని అది శాశ్వతంగా ఉండకోకుండా పోయేది కాదు. అది చదువుతాం లేఖనాల్లో ఇలా రాయబడింది. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో మరణము నిద్రే గాని లేకుండా పోయేది కాదు. అది తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము నిద్రించిన వారు అని చెప్పాడు అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ ద్వారా తెలియజేస్తూ. 4వ అధ్యాయం 13వ వచనంలో, సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము అన్నమాట. ఎవరు దుఃఖపడేది? నిరీక్షణ లేనివాడు, లోకస్తుడు దుఃఖపడతాడు. చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుందో వాడికి తెలియదు, వాడు దుఃఖపడతాడు. కానీ విశ్వాసం కలిగిన వాడు, దైవ భక్తుడు, నిరీక్షణ కలిగిన వాడు, మరణం తర్వాత మరొక జీవితం ఉందని గుర్తెరిగిన వాడు బాధపడడు. చదువు. సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించున్న వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచనని మీరు విశ్వసించిన ఎడల, నమ్మిన ఎడల అదే ప్రకారంగా నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టు వెంటబెట్టుకొని వస్తాడు. నిద్ర, మరణము దైవభక్తులైన వారికి నిద్రతో పోల్చబడింది. మార్కు సువార్త 2వ అధ్యాయంలో చిన్నపిల్లలు చనిపోతే దాన్ని కూడా నిద్ర కిందే లెక్కేసేది గ్రంథం. మార్కు సువార్త 5వ అధ్యాయం చూడండి ఆ మాట. మార్కు సువార్త 5వ ఒక చిన్నది చనిపోయినప్పుడు మార్కు సువార్త ఈ చిన్నది నిద్రించుచున్నది గాని అన్నాడు. 40వ వచనం 39వ వచనం 39 లోపలికి పోయి ఒక చిన్న పాప చనిపోయింది, 12 సంవత్సరాల పాప. ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పాను అదనమాట. అర్థమైందా? పాపం చేయకోకుండా చనిపోయిన చిన్న పిల్లలు వారు నిద్రపోతున్నారు. రీసెంట్ గా ఒక చిన్న పాప, 5 సంవత్సరాల చిన్న పాప కరెంట్ షాక్ తగిలి చనిపోయింది. చనిపోతే ఆ తల్లి ఏడ్చుకుంటూ నా దగ్గరికి వచ్చింది. పాప చనిపోయిందండి అని చెప్పింది. అప్పుడు నేను చెప్పాను ఆమెకి, అమ్మా నీ బిడ్డ పరలోకం వెళ్తుంది, బాధపడద్దు అని చెప్పాను. ఆమె నిద్రపోతుంది. యేసు ప్రభు రెండోసారి వస్తాడు, అప్పుడు నీ బిడ్డ లేస్తుంది. అయితే సమస్య ఏంటంటే నీది సమస్య. నువ్వు పాపం చేసుకుని బ్రతుకుతే ఆ బిడ్డ బతుకుతుంది కానీ నువ్వు బతకం రేపోతున్నా గుర్తుపెట్టుకో అని చెప్పాను నేను. దుఃఖంలో ఉన్నవాడికి ఎవరైనా మాట చెప్తారా? అవునయ్యా అంటున్నారా? తలితాకుమి అన్నాడు. అంటే ఆ మాటకు అర్థము చిన్నదానా లెమ్ము అని అర్థం అనమాట. కాబట్టి విశ్వాసులైన వారికి, భక్తులైన వారికి మరణం అనేది సమస్య కాదు. మరణము నిద్రతో సమానము. అది ధన్యకరమైనది. ప్రకటన గ్రంథము 5వ
ఇక మీదట క్రీస్తునందు మృతి పొందు మృతులు ధన్యులు. 14వ అధ్యాయము 13వ వచనం. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు, గుర్తుపెట్టుకో, ప్రభువునందు, లోకమునందు కాదు, లోకంలో బ్రతికి పాపంలో ఉంటూ చనిపోయిన వాడికి ధన్యకరమైనది కాదు మరణం. ప్రభువునందు విశ్వాసం ఉంచిన వాడికి మరణం ధన్యకరమైంది. ఇప్పుడు ప్రభువునందు మృతి పొందు మృతులు ధన్యులని వ్రాయము. పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వీటిని, నిజమే, వారు తమ ప్రయాసలు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచూ ఉన్నది అదనమాట. కాబట్టి భక్తిపరుడైన వారికి మరణం అనేది ఆశీర్వాదమే, ధన్యకరమైనది, దీవెనది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు. నా మట్టుకు, నా గురించి చెప్తున్నా, మీ గురించి ఏమో నాకు తెలియదు. నా మట్టుకైతే బ్రతికితే క్రీస్తులాగా బతకాలా, చచ్చిపోతే మేలు. చాలు. కాబట్టి మరణం అనేది లాభ నష్టాలకు సంబంధించింది. లాభ నష్టాలకు సంబంధించింది మరణం. భక్తిపరుడికి మరణం అనేది లాభాన్ని తీసుకొని వస్తుంది. అదే భక్తిహీనుడు చనిపోయాడు అనుకో, వాడికి మరణం అనేది నష్టం. నష్టం. భక్తిహీనుడు చచ్చిపోయాడు అనుకో, నష్టం వాడికి. ఎందుకు? భక్తిహీనతతో చచ్చిపోయాడు. భక్తిహీనతతో చనిపోయిన వాడికి శాపగ్రస్తమైన జీవితము, శాపగ్రస్తమైనది, నరకపాత్రుడు. భక్తిహీనుడు నరకపాత్రుడు, గుర్తుపెట్టుకో. కాబట్టి ప్రవక్త ఏలియా భక్తిపరుడు, దేవుని కొరకు రోషం కలిగిన వాడు, దేవుని సైన్యం ఒకటే. అలాంటి వాడు ఇప్పుడు మరణం పొందబోతున్నాడు, ఆకాశానికి ఆరోహణం కాబోతున్నాడు. ఏమాత్రం భయపడతాడా? అయ్యో నేను చనిపోతాడని ఏమాత్రం దుఃఖపడతాడా? దుఃఖపడడు, భయపడడు. విశ్వాసులతో ఆ దినాన్నంతా గడిపాడు. ఎలీషాని ఇక్కడే ఉండు, నేను వెళ్ళిపోతున్నానులే తెలుసు. ఎలీషాకు కూడా తెలుసు తన గురువు ఆకాశానికి ఆరోహణం కాబోతున్నాడని. ఎలీషాకు కూడా తెలుసు. బాధపడతాడా? దుఃఖిస్తాడా? అది విశ్వాసులకి అవిశ్వాసులకి మధ్య ఉండే వ్యత్యాసం అన్నమాట. అది యేసు ప్రభు తన పునరుత్థానం ద్వారా మరణాన్ని నిరర్ధకం చేశాడు. మరణానికి భయపడవలసిన పని లేదు అని తెలియజేశాడు యేసు ప్రభు. మరణము జీవం చేత మృంగివేయబడుతుంది. మరణాన్ని గెలిచాడు ప్రభు అనేసి. కాబట్టి ఒక మాట గుర్తుపెట్టుకో, మరణాన్ని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసే ధైర్యం ఎవరికైనా ఉంటుందా? ఆ ధైర్యం ఉన్నవాడు క్రైస్తవుడు. మరణంలో కళ్ళు పెట్టి చూసేవాడు, భయపడేవాడు కాదు. మొదటి శతాబ్దపు క్రైస్తవులు క్రీస్తు పక్షాన, సువార్త పక్షాన ప్రాణత్యాగం చేశారు. నీరో చక్రవర్తి క్రూరుడు, నేరస్తుడు. తను చేసిన నేరానికి క్రైస్తవుల్ని హింసించడం మొదలుపెట్టాడు. ఘోరమైన హింస. సింహాలకి ఎరగా వేసి మైదానంలో ప్రేక్షక పాత్ర పోషించి సంతోషపడేవాడు నీరో, దుర్మార్గుడు. రోమా పట్టణాన్ని కాల్చి ఆ నేరము క్రైస్తవుల మీద నెట్టినవాడు. క్రైస్తవుల్ని హింసించడానికి పూనుకున్నాడు. అలాంటి హింసలు సైతము క్రైస్తవుల్ని క్రీస్తు ప్రేమలో నుండి, విశ్వాసంలో నుండి తొలగిపోయేటట్టు చేస్తాయా? చేయలేవు.
అది చెప్పాడు అపోస్తలుడైన పౌలు రోమపత్రిక 8వ అధ్యాయంలో. చూడండి, ఆ మాట రాయబడింది. రోమపత్రిక 8వ అధ్యాయంలో క్రైస్తవుడు శ్రమ అయినా హింస అయినా ఎదుర్కొంటాడే గాని, అది మరణమైనా ఎదుర్కొంటాడే గాని క్రీస్తు ప్రేమలో నుండి తొలగిపోడు. రోమపత్రిక 8వ అధ్యాయము, రోమపత్రిక 8వ అధ్యాయం 35వ వచనం. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపున్నది ఏది? శ్రమ అయినా, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతనైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా. ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి, యేసు ప్రభువును బట్టి దినమెల్లా వధింపబడిన గొర్రెలను పోలి ఉన్నాము. వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన అదనమాట. వధకు సిద్ధపడిన గొర్రె పిల్ల ఎప్పుడైతే బాప్తిజం పొందిందో అప్పుడే వధకు సిద్ధపడింది గొర్రె పిల్ల. వధకు సిద్ధపడ్డావా? అది బాప్తిజం అంటే గుర్తుపెట్టుకో. అంతేగాని బాప్తిజం పొందినవాడు లోకంతో పాటు, లోకస్తులతో పాటు ధనం కొరకు, ఆస్తి పాస్తుల కొరకు, పేరు ప్రఖ్యాతి కొరకు పాకులాడేవాడు కాదు. ఏ శ్రమైనా, ఏ ఇబ్బంది అయినా, హింస అయినా ఎదురైతే ఎదుర్కొంటాడు. అంతేగాని పిరికి వాడిలో బయటకు వచ్చేటాడు కాదు. సరే, మరణమే ఎదురొచ్చింది, పిరికి వాళ్ళగా పారిపోతాడు. ఆ పిరికివాడు పారిపోయాడు అనుకో, మరణానికి భయపడి ఎక్కడికి వెళ్తాడు? పిరికి వాళ్ళు రెండవ మరణం పొందుతారు అని చెప్పేసాడు. రెండో మరణం పిరికి వాళ్ళకి పరలోకం లేదు, గుర్తుపెట్టుకో. కాబట్టి ఆ రోజున దేవుని ప్రవక్త ఏలియా మరణానికి భయపడిన వాడు కాదు, మరణాన్ని ఎదుర్కొన్నవాడు. అది దైవ ఆశీర్వాదంగా స్వీకరించినవాడు, నిరీక్షణ కలిగిన వాడు. నిరీక్షణతో, విశ్వాసంతో జీవితాన్ని కొనసాగించిన వాడు. ఆకాశం నుండి అగ్నిరథాలు వచ్చాయి, ఏలియాని, ఎలీషాని వేరు చేశాయి. వేరు చేస్తే నేరుగా అగ్నిరథాలు ఏలియాని తీసుకొని పోయాయి. ఎలీషా పైకి చూస్తూనే ఉన్నాడు. పైకి చూస్తూ కొద్దిసేపటికి మేఘాలు అడ్డొచ్చాయి కదా, కనిపించకపోయేసరికి ఏలియా యొక్క దుప్పటి, వస్త్రము అది ఎలీషా మీద పడింది. ఆ ఎలీషా దుప్పటి తీసుకొని వచ్చి ఎరుకో యోర్దాను కాలువ మీద కొట్టాడు, నది మీద కొట్టాడు. ఆ నది చీలికయింది. నది చీలిపోతే 6 నెలలు కనిపించింది. 6 నెలల మీద నడుచుకుంటూ మళ్ళా తిరిగి ప్రవక్తల శిష్యుల దగ్గరకు వచ్చాడు. ఎరుకో దగ్గర ప్రవక్తల శిష్యులు ఉన్నారు, అక్కడికి వచ్చాడు. ఈ ఎరుకో ప్రాంతంలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా దగ్గరికి వచ్చి, ఈ గురువు ఎక్కడో ఒక చోట ఉంటాడు, మేము వెతుకుతాం పోయి అన్నారు. వెతకద్దు అని చెప్పాడు ఎలీషా. వెతకొద్దు. లేదు, వెతకొద్దు అన్నాడు కదా. కొద్దిసేపు ఏం జరిగిందంటే, వెతుకుతామని వాళ్ళు వెతకొద్దని వాళ్ళు బలవంతం చేశారు ఎలీషాని. ఏమని? మేము వెతుకుతాం, మాకు సెలవి అని బతిమలాడుకున్నారు. బతిమలాడుకుంటే వెతుకోపోండి అని చెప్పాడు. ఇక 50 మంది ప్రవక్తల శిష్యులు వెళ్ళి ఏలియా యొక్క దేహం కొరకు వెతికారు. దొరికిందా? దొరకలేదు. అప్పుడు ఎలీషా దైవ ప్రవక్తగా రుజువు చేయబడ్డాడు. ఎలీషా దేవుని ప్రవక్తగా రుజువు చేయబడ్డాడు. అప్పుడు ఎలీషా దేవుని కార్యక్రమాలను జరిపిస్తున్నాడు ప్రవక్తగా. ఆ దినాల్లో ఇదిగో యెహోరాము ఇశ్రాయేలీయుల మీద రాజు. ఇశ్రాయేలీయుల మీద రాజు యెహోరాము. ఆనాటి దినాల్లో ప్రవక్త ఎలీషా. కాబట్టి గుర్తుపెట్టుకో, ఇదంతా ఇశ్రాయేలీయుల రాజ్యం గురించే తెలియజేస్తూ ఉన్నాడు. రాజుల 1వ గ్రంథము, రాజుల 2వ గ్రంథము,
సంపూర్ణంగా ఇశ్రాయేలీల రాజుల యొక్క చరిత్రను తెలుపుతుంది, రాజకీయ కోణంలో తెలుపుతున్నాయి అదనమాట. అది గుర్తించి చదవాలి గ్రంథాన్ని, లేకపోతే ఏమర్థం కాదు. అంటే ఏం జరుగుతుంది, ఏం కదా, అతను చనిపోయాడు, అతను కుమారుడు రాజు అయ్యాడు, ఇదే కనుక్కుంటావు నువ్వు. వాస్తవానికి దేవుడు చరిత్రలో తన ప్రవక్తల ద్వారా తన సందేశాన్ని ఇచ్చి ఏ రీతిగా పాపాన్ని శిక్షిస్తున్నాడో, ఏ రీతిగా ఇశ్రాయేలీయుల్ని మారు మనసు కొరకు ప్రోత్సహిస్తున్నాడో అది నువ్వు దృష్టించి చదవాలా, అది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలా. లేదు ఒక చదువుకుంటూ పోయావు, ఏమర్థం కాదు నీకు, అయిపోయింది. ఏలియా చరిత్ర ముగిసిపోయింది. ఇప్పుడు ఎవరు వచ్చారు? ఎలీషా. ఎలీషా దేవుడి ప్రవక్తగా సుమారు 17 అద్భుతాలు చేశాడు. 17 అద్భుతాలు, ఒకటి కాదు, రెండు కాదు, 17 అద్భుతాలు. ఈ సమయంలో ఎలీషా ప్రవక్తగా నియమింపబడిన తర్వాత ఎరుకో నుండి బేతేలుకి దిగిపోతున్నాడు. ఎరుకో పట్టణం నుండి ఎక్కడ పోతున్నాడు? ఇప్పుడు బేతేలుకి వెళ్తున్నాడు. బేతేలుకి వెళ్తూ ఉంటే అక్కడ కొంతమంది యవనస్తులు, బాలురు, 12 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, 20 సంవత్సరాల లోపు కలిగిన వయసు కలిగిన వాళ్ళు ఏం చేశారంటే ఎలీషాని ఎగతాళి చేశారు. ఏమని ఎగతాళి? బోడివాడ బోడివాడ అని ఎగతాళి. బోడివాడ ఎక్కిపో ఎక్కిపో అన్నారు. అంటే కోపం వచ్చింది ఎలీషాకి. కోపం వచ్చి ఆ పిల్లలు సింహము నోట పడేటట్టు శపించాడు. క్షమించండి, ఎలుగుబంటి వచ్చి ఆ పిల్లల్ని తినేసింది. చదవండి ఆ మాట. రాజులు మొదటి గ్రంథము 2వ గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనం. అక్కడ నుండి అతడు బేతేలుకి ఎక్కి వెళ్ళాను. గుర్తుపెట్టుకో, దేవుని ప్రవక్తను అవమానపరచడము దేవుణ్ణి అవమానపరచడమే. అతడు త్రోవను పోవచ్చు ఉండగా బాలురు పట్టణంలో నుండి వచ్చి, బాలురు అంటే 12 సంవత్సరాలు పైబడిన వారు, 20 సంవత్సరాల లోపు, బోడివాడ ఎక్కిపోము ఎక్కిపోమని అతను అపహాస్యం చేయగా అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని శపించాను. అప్పుడు 2 ఆడ ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి వారు 40 బాలులను చీల్చివేశాను. అతడు నుండి పోయి కర్మేలు పర్వతమునకు వచ్చి అతడి నుండి పోయి సోము నుండి తిరిగి వచ్చాడు. అది కాబట్టి అతడు ఎరుకో నుండి బేతేలు నుంచి మళ్ళా షోమ్రోన్ అంటే సమరయపట్నం, షోమ్రోన్కి తిరిగి వచ్చేసాడు. తిరిగి వచ్చిన తర్వాత మనం చదివే 3వ అధ్యాయంలో యెహోరాము రాజయ్యాడు. యెహోరాము రాజైన తర్వాత మోయాబు రాజైన మేష అనేవాడు ఇశ్రాయేలు రాజు మీద తిరుగుబాటు చేశాడు. యెహోరాము మీద తిరుగుబాటు చేశాడు. ఎవరు? మోయాబు రాజు. తిరుగుబాటు చేయడం మాత్రమే కాకోకుండా 6వ వచనంలో ఈ మాట రాయబడింది. 3వ అధ్యాయం 6వ వచనంలో యెహోరాము సొబులో నుండి బయలుదేరి వారిని సమకూర్చుకొని యూదా రాజైన యెహోషాపాతునకు వర్తమానం పంపి, మోయాబు రాజు నా మీద తిరుగుబాటు చేస్తున్నాడు, నీవు వచ్చి నాతో కూడా మోయాబుతో యుద్ధం చేసేదవా అని అడుగగా అతడు, నేను నీ వాడనై ఉన్నాను, నా జనులు నీ జనులే, నా గుర్రములు నీ గుర్రములే, నేను బయలుదేరి వచ్చిన ప్రత్యుత్తరం ఇచ్చాను. ఏ మార్గంలో పోదుమని యెహోషాపాతు అడగగా అతడు ఏదో మారిన మార్గం పోదుమని చెప్పాను. ఇశ్రాయేలు రాజును, యూదా రాజును, ఎదోము రాజును బయలుదేరి 3 రాజులు జత కూడారు. 7 దినములు చుట్టూ 3 రాజులు జత కూడి 7 దినములు మోయాబీయులతో యుద్ధం చేయడానికి పోతున్నారు. దడ్డు వారికి పశువులకు తిండి లేకపోయాను. ఇశ్రాయేలు రాజు కటకట రాజుల మీద మనం ఇశ్రాయేలు రాజు ఎవరు? ఇశ్రాయేలు రాజు ఎవరు? విశ్వాసం లేని మాటలు మాట్లాడుతున్నాడు. అయ్యో కటకట, మన 3 రాజుల్ని
మోయాబుల చేతులకి అప్పగించడానికి దేవుడు మనల్ని జత చేశాడే అన్నాడు. యెహోషాపాతు విశ్వాసి యూదారాజు ఏం చేశాడంటే దేవుని సందేశము మనం వినేటట్లు దేవుని ప్రవక్త ఎవరైనా ఉన్నాడా ఇక్కడ అని అడిగాను. ఒకడు ఏరియా చేతుల మీద నీళ్లు పోయి రాజుగా చెప్తుంది. రాజసేవకులలో ఒకడు. సేవకులకి తెలిసింది ప్రవక్త ఒకడు ఉన్నాడని రాజుకు తెలియలే. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఇది. సేవకులలో ఒకడు ఏలియా చేతుల మీదుగా నీళ్లు పోచిన వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడని చెప్పగా అతని దగ్గర దేవుని మాట దొరుకుతుంది మనకి. అతను పిలిపియండి. రాజును యోషాపాతును ఎదోము రాజును అతని యుద్ధము పోగా ఎలీషా ఇశ్రాయేలు రాజును చూచి నాతో నీకు నిమిత్తం ఏమి అదనమాట. ఎలీషా అంటున్నాడు. ఎలీషా రోషం కలిగిన వాడే. యెహోరాముతో అన్నాడు, నాతో నిమిత్తం ఏమి? నీ తల్లిదండ్రులు ఉంచుకున్న బయలు ప్రవక్తలు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర పో, నా దగ్గరికి ఎందుకు వచ్చావు? అలాగనవద్దు. మోయాబుల చేతికి అప్పగించుకోవాలని యెహోవా రాజులమైన మా ముగ్గురిని పిలిచినని ఇశ్రాయేలు రాజు అతనితో అనినప్పుడు ఎలీషా ఇట్లా యెహోవా సన్నిధి నేను నిలవబడి ఉన్నాను. దేవుడైన యెహోవా జీవంతుడు యూదా రాజైన యెహోషాపాతు చేయని యెడల ముఖాన్ని చూసి నేను అంగీకరిస్తున్నా. నిన్ను చూచుటకైనా నేను లక్ష్య పెట్టకపోదును. ఆ యొద్దకు వీణ వాయించగల అతను తీసుకొని రమ్ము. వాద్య కూడా ఒకడు వచ్చి వాయించుండగా యెహోవా హస్తం అతని మీదకి వచ్చిన కనుక అది మాట ప్రకటన చేసాను. ఏ మాట ప్రకటన చేశాడు? సెలవిచ్చినదేమనగా గుర్తు పెట్టుకొని ఏం చెప్పాడంటే దేవుడు, ఇదిగో మీరున్న ప్రాంతంలో కందకాలు తవ్వండి, అంటే గుంటలు తీయండి, అక్కడ నీళ్లు ఊరుతాయి. ఆ నీళ్లు నీ పశువులు తాగుతాయి, నీళ్లు తాగండి. నీళ్లు లేవు కదా, కటకట నీళ్ళు లేకపోతే నీళ్ళు వచ్చాయి. ఇప్పుడు ఈ నీళ్లు యువతల మోయాబు సైన్యం ఉంది. మోయాబు సైన్యం ఈ సైడు ఇశ్రాయేలు రాజు, యూదా రాజు, ఏదోము రాజు, ముగ్గురు రాజులు ఉన్నారు ఇక్కడ. ఈ మోయాబీయులు తెల్లవారగానే సూర్యుడి యొక్క వెలుగు ఈ నీళ్ళ మీద పడ్డాయి. అవి ఎరుపు రంగులో కనిపించాయి. ఎరుపు రంగులో కనిపించేసరికి వీళ్ళేమనుకున్నారంటే, రే ఆ ముగ్గురు రాజులు ఒకరినొకరు పొడుచుకొని చచ్చిపోయారా, పద వాళ్ళకు దోపుడు సొమ్మును స్వాధీనపరుచుకుందాం, దోసుకుందాం పద అని మాట్లాడుకున్నారు. మాట్లాడుకుంటే నేరుగా వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళతో యుద్ధానికి వచ్చారు. ఫస్ట్ వీళ్ళు ముగ్గురు రాజులు మోయాబీయుల్ని హతం చేశారన్నమాట. దేవుడే మోయాబీయుల్ని యెహోరాము చేతికి, యూదా రాజైన యెహోషాపాతు చేతికి అప్పగించేశాడు. అదనమాట. దేవుడు సహాయం చేశాడు, వారికి సహాయం చేశాడు. ఏ విధంగా సహాయం చేశాడు? ఒకటి, వారి దాహార్తిని తీర్చాడు. రెండు, యుద్ధంలో జయమునిచ్చాడు. ఎలీషా ప్రవక్త ద్వారా జరిగిన కార్యక్రమం ఇది. అయిపోయింది 3వ అధ్యాయం. అయిపోయిన తర్వాత 4వ అధ్యాయానికి వచ్చాము. 4వ అధ్యాయంలో ఒక ప్రవక్తల శిష్యులలో ఒకటి భార్య, ప్రవక్తల శిష్యులలో ఒకటి చనిపోయాడు. దీన్ని చూసుకొని మనం భోజనానికి వెళ్తున్నాం. అయితే గుర్తుపెట్టుకో, ప్రవక్తల శిష్యులు ప్రవక్తల దగ్గర పరిచర్య చేసేవాళ్ళు, శిష్యత్వం చేసేవాళ్ళు. అలాంటి వారిలో ఒకడు చనిపోయాడు. అతనికి భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు. చనిపోయిన తర్వాత వారి అప్పు అలాగే ఉంది. అప్పు యజమానులు వచ్చి, ఏమా అప్పు ఇస్తావా, డబ్బులు ఇస్తావా, లేకపోతే మీ పిల్లల్ని తీసుకొని పోవాలా? ఆ సమస్య ఆర్థిక సంబంధమైన సమస్య వచ్చింది. ఆ సమస్యకు పరిష్కారము నేరుగా ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చింది. ఆమె, అయ్యా అప్పుల వాడు వచ్చి నా పిల్లల్ని తీసుకెళ్తారట, నాకు సహాయం చేయి. ఎలీషా దగ్గర డబ్బులు ఉన్నాయా?
డబ్బులు లేవు. మరి ఏం చేయబోతాడు ఇప్పుడు? ఆ ఆర్థిక సమస్యను ఎలా తీర్చబోతాడు? ఆ విధవరాలికి ఎలా సహాయం చేయబోతాడు ఆయన? ఏం చేశాడంటే, మీ ఇంట్లో ఏముంది అని అడిగాడు మొదటిగా. మీ ఇంట్లో ఏముంది? నూనె కుండ ఉందండి ఒకటి, అది తీసుకురా అన్నాడు. నూనె కుండ ఉందా? ఉంది. అయితే నువ్వేం చేస్తావంటే, నీ ఇరుగు పొరుగు వారందరి దగ్గరికి వెళ్ళి వారి ఇంట్లో ఉన్న పాత్రలు తీసుకొని రా. ఆ పాత్రలు ఎరువు తెచ్చుకో అంటే అడిగి తీసుకొచ్చుకున్న తర్వాత ఆ కుండని, నూనె కుండని ఆ పాత్రలోకి పోయి నూనెనంతా ఎన్ని పాత్రలు నిండాదో నూనె నాకు తెలియదు నిజంగానే. ఎన్ని తెచ్చిందో ఆమె అన్ని పాత్రలు నిండింది, నూనెతో నింపింది. నింపిన తర్వాత ఈ నూనెను అమ్ముకొని నీ అప్పు తెచ్చుకో అని చెప్పేసాడు ఎలీషా. ఎలీషా పేదవారి మొదలుకొని రాజుల వరకు ప్రతి వారిని తన దగ్గరికి రానిచ్చేవాడు ఎలీషా. ప్రతి వారికి సహాయమని అడిగే వచ్చే ప్రతి వారికి సహాయం చేశాడు. ఏలియా పరిచర్య అలాంటిది కాదు. ఏలియా పరిచర్య ఎలాంటిది? రాజులకి సందేశం ఇచ్చేవాడే, ఎక్కువగా రోషం కలిగిన వాడే. కాబట్టి ఆయన పరిచర్య వేరే, ఈయన పరిచర్య వేరే. ప్రతి వారికి సహాయం చేస్తాడు ఎలీషా. దేవుడి ప్రవక్తగా పరిచర్య చేస్తాడు. రాజు అని లేదు, బీదవాడని లేదు, శిష్యుడని లేదు, అన్యజనుడని కూడా లేదు. సహాయం చేస్తాడు. నా వంతు ఏదైనా సహాయం కావాలా మీకు సహాయం చేస్తాను అంటాడు. అలాంటి స్వభావం కలిగిన వాడు ఎలీషా. కాబట్టి వారి ఆర్థిక ఇబ్బందిని ఆ రూపంలో ఆ సమస్యకు పరిష్కారం చేశాడు అనమాట. ఆమె ఆ నూనెను అమ్ముకొని అప్పు తీర్చేసింది. ఆ తర్వాత ఈ ఎలీషా ప్రవక్తల శిష్యులు ఉండే స్థలాలకి అటు ఇటు తిరిగేవాడు. ఎక్కడెక్కడ? గిల్గాలు, బేతేలు, ఎరికో, కర్మేలు పర్వతం. ఇక్కడ ప్రయాణం చేసేవాడు. అటు ఇటు తిరిగేవాడు. ప్రవక్తల శిష్యుల్ని తయారు చేసేవాడు అన్నమాట ఇతని. ఆ సందర్భంలో ఈ ప్రయాణంలో షునేము రాడు ఒక ఆమె ఉంది. షునేము రాడు ఆమె యవన ప్రాయము వాస్తవానికి. ఆమె భర్త ముసలివాడు, వారికి పిల్లలు లేరు. అయితే భక్తి కలిగింది, ఆ మాటకు వస్తే విశ్వాసం కలిగింది. దేవుని ప్రవక్తను ప్రవక్తగా గౌరవించి ఇంటిలో ఆతిథ్యం ఇచ్చింది ఈమె షునేమిరాళ్ళు. పేరు చెప్పలేదు గ్రంథంలో. సామెపతు విధవరాలు పేరు కూడా చెప్పలేదు గ్రంథంలో దేవుడు. షునేమిరాలు యొక్క పేరు కూడా చెప్పలేదు. షునేమిరాళ్ళు అని చెప్పేసి అంతే. ఈ షునేమిరాళ్ళు ప్రవక్తకి తన ఇంటి మేడగది మీద ఆతిథ్యం ఇచ్చింది. ఇంట చేర్చుకొని ఆయన వస్తూ పోయినప్పుడల్లా అతనికి భోజనాలు ఏర్పాటు చేసి ఆతిథ్యం ఇచ్చి గౌరవించి మర్యాద ఇచ్చేది. అయితే ఎలీషా ఆమె చేసిన మేలుకు కృతజ్ఞత భావం కలిగి, అమ్మా ఇంత శ్రద్ధాశక్తులు భయభక్తులు నా యందు కలిగి ఉన్నావే, నీకేం కావాలో కోరుకో అన్నాడు ఎలీషా. అయ్యా నేనేం కోరుకునేది? ఆస్తి ఉంది, పంట పొలాలు ఉన్నాయి, బంధువుల మధ్యలో జీవిస్తున్నా, సంతోషంగా ఉన్నాను, నాకేం అవసరం లేదు అన్నట్టుగా మాట్లాడింది ఆమె. మాట్లాడితే ఎలీషా సేవకుడు గెహజీ అనేవాడు ఉన్నాడు. గెహజీ, ఈ గెహజీ ఏం చేశాడంటే ప్రవక్తతో చెప్పాడు, అయ్యా వాళ్ళకు వివాహమై చాలా రోజులైంది, వాటికి పిల్లలు లేరండి అన్నాడు. అనగానే ఎలీషా
ఆమెకు వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానము? మీదటికి ఈ సంవత్సరానికి ఈ ఋతువున నీ ఒడిలో ఒక కుమారుడు ఉంటాడు అని. అయా నన్ను బాధ పెట్టకండి అని కాగా, నేను చెప్పేది నిజమే. మీదటికి ఈ సంవత్సరానికి, సంవత్సరం తిరిగేలాగా ఈ ఋతువున నీ ఒడిలో నీకు కుమారుడు ఉంటాడు పో అని చెప్పేసి. అంటే ఎలీషా కృతజ్ఞత భావన కలిగిన వాడు. కృతజ్ఞత ఎల్లప్పుడూ మెచ్చుకొనదగినది. ఒకరి ద్వారా నువ్వు మేలు పొందితే ఆ మేలుకు తగినట్టు కృతజ్ఞత కలిగి ఉండాలా. దాన్ని ప్రదర్శించిన వాడు ఎలీషా. దేవుడి దగ్గర నుండి మనం ఎన్ని మేలులు పొందామో ఆ మాటకు వస్తే, మన పాపములకు ప్రాయశ్చిత్తము మనం ఏమి ఇచ్చినా కూడా దేవుడి దగ్గర కొనుక్కోలేము. కానీ దేవుడే మన మీద దయ ఉంచి తన కుమారుని భూమి మీదకి పంపించాడు. మన పాపముల కొరకు శిక్ష మన మీద వేయకుండా ఆయన కుమారుని మీద వేసాడు. ఆయన కుమారుని నలగొట్టి ఆయన నిర్దోషమైన రక్తం చేత మన పాపములకు ప్రాయశ్చిత్తం చేశాడు. ఎంత మేలు చేశాడో వాస్తవానికి. ఎంత కృతజ్ఞత కలిగి బతుకుతున్నాం అనేది మన ప్రశ్న. అది దేవుడికి ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నావు? నీ డబ్బులు కాదు కృతజ్ఞత అంటే, గుర్తుపెట్టుకో. నీ హృదయం కృతజ్ఞతగా దేవుడికి సమర్పించాలి. నీ జీవితాన్ని కృతజ్ఞత భావన కలిగి సమర్పించాలి. నీ డబ్బులు ఎవరు కావాలి? దేవుడికి డబ్బు తక్కువ. మనుషులు ఏం చేస్తున్నారంటే భౌతికమైన వాటిని దేవుడికి ఇచ్చేసి లోకంలో కాలం గడిపేసి, అయ్యా ఇది నువ్వు నాకు చేసావు కాబట్టి ఇదిగో నీకు కానుక అంటాడు. ఆయన ఎవరు నీ దగ్గర కానుకలు తీసుకొని పబ్బం గడుపుకునేవాడా? అలాంటి వాడు కాదు. కావాలంటే నీకే ఇస్తాడు ఇంకని. ఆయన కావాల్సింది నువ్వు ఇచ్చే డబ్బులు కాదు, నువ్వు కావాలి ఆయనకి. నేను ఏం ద్వేషిస్తున్నానో అవి నువ్వు ద్వేషించాలా. నేను ఏం ప్రేమిస్తున్నానో అవి నువ్వు ప్రేమించాలా. నా వాడిగా ఉండాలి నీవు అని దేవుడు మన నుండి కోరుకుంటున్నాడు. నా వాడిగా ఉండాలా, నా సంబంధిగా. నేను దేన్ని ప్రేమిస్తానో దాన్ని నువ్వు ప్రేమించాలా. అది దేవుడికి కావాల్సింది. నేను పాపాన్ని ద్వేషిస్తాను, నువ్వు కూడా పాపాన్ని ద్వేషించాలా. నేను నీతిని ప్రేమిస్తాను, నువ్వు నీతిని ప్రేమించాలా. పాపం పట్ల నేను ద్వేషం కలిగి ఉంటాను, నువ్వు కూడా అలాగే ఉండాలా. నేను పరిశుద్ధుడిని, నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలా. అది నాకు కావాల్సింది నీ దగ్గర నుంచి కృతజ్ఞత. అంతేగాని నువ్వు ఇచ్చే డబ్బులు కాదు, నువ్వు ఇచ్చే ఏదో నాకు అవసరం లేదు, నువ్వు కావాలి నాకు అంటాడు. కాబట్టి దయతో గుర్తుపెట్టుకో, కృతజ్ఞత భావన కలిగి బ్రతకడం అనేది దేవుడు క్రీస్తు ప్రభు నందు మనల్ని కోరుకుంటున్నాడు. అది దేవుడి చిత్తమై ఉంది. అన్ని విషయములలో కృతజ్ఞత కలిగి ఉండుడి అని తెలియజేశాడు. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 'భోజనానికి వెళ్ళిపోదాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో ఈ మాట రాయబడింది. అదిగో ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు ఈ విషయంలో దేవుని చిత్తం అది అదనమాట. ఏంటి దేవుని చిత్తం? ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. ప్రతి విషయంలో, అది మరణమైన, నష్టమైన, లాభమైన, మేలైన ప్రతి విషయంలో దేవుని కృతజ్ఞతాస్తుతులు తెలియజేయడం అనేది దేవుని చిత్తమై ఉంది. ఒక రోజున అపోస్తలుడైన పౌలు సువార్త ప్రకటించడానికి ఎఫెసు ప్రాంతానికి వెళ్ళాడు, పట్టణానికి వెళ్ళాడు. అక్కడ ఉన్న వాళ్ళు మార్పు చెందారు. సువార్త విని మార్పు చెందితే వారి విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. మార్పు చెందిన రోజు మాత్రమే కాదు సుమా,
తాను బ్రతికినంత కాలము ఎక్కడైతే సువార్తకి లోబడిన ప్రజలు ఉన్నారో వారందరి కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూనే ఉన్నాడు. ఈ రోజున కొంతమందికి బాప్తిసం ఇచ్చామనుకో, ఆ రోజు మాత్రమే వాళ్ళ గురించి ప్రార్థన చేస్తాం, దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తాం, మరుసటి రోజు మర్చిపోతాం. అయితే ఏ రోజుకి ఆ రోజే మనం మందమతులు అవి మనవి. కానీ ఆ పోస్టులు అలా చేయలేదు. కావాలంటే చూడండి మీరు గ్రంథంలో ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం. ఈ విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని చెప్పేశారు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ప్రత్యేకించి 3వ వచనం నుండి చదువుతారు చూడండి. ఇలా రాయబడింది. క్షమించండి, డైరెక్ట్ గా 9:12. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానుకోకుండా మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యం విషయంలో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపరచునట్లు ఆయన తగినట్లుగా నడుచుకునవలనని ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతము కనపరచునట్లు మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలనని తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలిభాగస్తులుగా పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుని బట్టి 1వ అధ్యాయము 3-4 వచనాల్లో చెబుతున్నాడు. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి విశ్వాసమును కూర్చి మీకున్న ప్రేమను కూర్చి మేము విని ఎల్లప్పుడు మీ కొరకు ప్రార్థన చేస్తూ దేవునికి వాస్తవానికి కొలసి పట్టణానికి సువార్త ప్రకటించిన వాడు ఎపఫ్రా. పౌలు పోలేదు కొలసి పట్టణానికి. కానీ కొలసి పట్టణంలో ముఖపరిచయం లేని సహోదరుల కొరకు దేవుడి సముఖంలో ఆయా కొలసి ప్రాంతంలో వాళ్ళు మార్మర్చిపోతారు. మీకు స్తోత్రాలు తండ్రి. వారు చూపించే ప్రేమను బట్టి స్తోత్రాలు తండ్రి అని వాళ్ళ విషయమై కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు పౌలు. ఎల్లప్పుడూ అన్నాడు. కాబట్టి దయతో గుర్తు పెట్టుకోవడం, కృతజ్ఞత కలిగి ఉండడం అనేది క్రీస్తు ప్రభువు నందు దేవుని చిత్తమై ఉంది. దేవుని చిత్తం నెరవేర్చదలుచుకునే ప్రతి వారు ఏం చేస్తారంటే ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తారు. ఆ రోజున ఏలియా శునెమిరాలి విషయంలో కృతజ్ఞత పూర్వకంగా ప్రవర్తించాడు. ఏం కావాలమ్మా నీది? అయా నాకేం అవసరం లేదు. అయితే గ్యాహన్ చెప్పాడు, ఆయా బిడ్డలేరండి, కొడుకులు లేరు, సంతానం లేదు. అవునా, సరే దేవునికి చెప్తాం, మీదటి సంవత్సరానికి కుమారుడు కొడతాడు అని చెప్పి. అది మాత్రమే కాదు, ఆ శునేమిరాలికి పలుమార్లు సహాయం చేశాడు ఎలీషా. అది మరలా భోజనం అయిన తర్వాత మరలా కూర్చొని మనం ధ్యానించబడతాం. కాబట్టి ఈ దినమున మనము రాజులు 2వ గ్రంథము ఎలీషా యొక్క జీవితంలో జరిగిన, ఎలీషా ద్వారా దేవుడు జరిగించిన కార్యక్రమాలని చూడబోతాం. గుర్తుపెట్టుకోండి. ప్రార్థన చేసుకుందాం. కరుణా సంపన్నుడు వద్దు మాకు తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, దయగలిగిన తండ్రి, మీ కృతజ్ఞతలు స్తోత్రం నాయన. మా పట్ల దయ ఉంచారు, మీకు స్తోత్రం నాయన. పూర్వకాలంలో మీ ప్రజలైన వారి పట్ల దీర్ఘశాంతం వహించి మీ ప్రవక్తల ద్వారా సందేశం ఇచ్చి
వారి మారు మనసు కొరకు మీరు ఎదురు చూశారు తండ్రి. మీకు స్తోత్రం ఉన్నాయి. మీ బలము, మీ శక్తి ఎంత ఉన్నతమైనవో తండ్రి. మీకు స్తోత్రం నాయన. మీ గ్రంథమును మేము చదువుతూ ఉండగా తండ్రి, మీ అందరి విశ్వాసమును మేము వృద్ధి పొందించుకోవడానికి సహాయం అనుగ్రహించండి. మీ శక్తి మీద ఆధారపడటం ఎలాగో మేము నేర్చుకోగలుగున్నట్లు సహాయం అనుగ్రహించండి నాయన. తండ్రి, ప్రతి విషయంలో మీకు కృతజ్ఞత కలిగి ఉండడానికి దయ చూపించవాలని ప్రార్థిస్తున్నాను నాయన. మా అజ్ఞానపూర్వములు అవిధేయత్వం దయతో క్షమించండి. మీకు విరోధంగా అవిశ్వాసుగా ప్రవర్తించిన ప్రవర్తన దయతో క్షమించండి నాయన. ఎల్లప్పుడూ మా ప్రభువు లాంటి విశ్వాసం కలిగి నడుచుకోవడానికి సహాయం అనుగ్రహించండి. మరణం వరకు నమ్మకంగా విశ్వాసాన్ని కాపాడుకోవడానికి దయవచ్చుడు. భౌతికమైన మరణము మీ భక్తులైన వారికి నిద్రతో పోల్చి నాయన మీ గ్రంథంలో తెలియజేశారు. దాన్ని మీకు మేము మరణించాం, మేము మరలా తిరిగి లేపబడతామన్న విశ్వాసంతో మా ప్రభు యొక్క మహిమలో మేము పాల్పొమ్ములు పొందుతామనే నిరీక్షణతో మేము భయభక్తులు కలిగి బ్రతకడానికి సహాయం అనుగ్రహించవాలని ప్రార్థిస్తూ ఉన్నాం. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకున్న వాళ్ళని నాయన. భోజనం తర్వాత మరలా కూర్చుండి మీ వాక్యమును మేము ధ్యానించే కృప మా ఇళ్ళ విస్తరింపజేయవాలని ఈ ప్రార్థన మనములు మా ప్రభు క్రీస్తు నామములో మీకు సమర్పిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. కూడి వచ్చిన అందరికీ భోజనాలు ఏర్పాటు చేయబడింది. త్వరగా భోజనాలు ముగించుకొని మళ్ళీ 3 గంటలకి క్లాసులు ప్రారంభించుకున్నాము.